ఈ గోవా ట్రిప్పు మా ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి మొదలైంది. అయితే నా ఫ్రెండ్స్ ఇద్దరు అంత సైలెంట్‌గా ఉండే రకం కాదు. వాళ్ళు చేసిన అల్లరి, వాళ్ళు చేసిన గమ్మత్తైన పనులు చూస్తే నవ్వాలో, ఏడవాలో కూడా అర్థం అవ్వదు. అయితే మేము గోవాలో చాలా రోజులు ఉన్నాం. ఆ సంగతులు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అందులో ఒకడు సాకేత్ గాడు ఒకడు, ఇంకోడు లక్కీ. ఈ సాకేత్ గాడు బాగా చూడడానికి బలంగా, స్వీట్, అందంగా ఉంటాడు. వీనికి ఆల్రెడీ లవ్ ఫెయిల్ అయిందనమాట. అయితే వానికి అక్కడ ఒక అమ్మాయి అనుకోకుండా పరిచయం అయింది. అప్పుడు ఆ అమ్మాయిలతో మనోడి కాన్వర్జేషన్ ఎట్లుందంటే, ఈ ప్రయాణం నా జీవితాన్ని మరోసారి తాకింది. నా గతం నాకు మరోసారి ప్రేమను పరిచయం చేసి అని ఆ అమ్మాయిని చూసి అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి, గతం ఎప్పుడు మనతోనే ఉంటది, కానీ ప్రస్తుతం మనం కలిసిన మన క్షణం, ఈ ప్రస్థానం అది మాత్రం మనదే అని డైలాగ్ కొట్టేసి మన హృదయాల్ని ఓదార్చుకుంటూ గోవాలో నేను మళ్ళీ ప్రేమను కనుగొన్న పిల్ల ఫ్లాట్ అయిపోయింది. అప్పుడు మనోడు వెళ్ళి బీచ్ దగ్గర కూర్చున్నాడు. అప్పుడు ఈ సముద్రం ముందు మౌనం కూడా సంగీతంలా అనిపిస్తుంది. బహుశా అదే కారణమేమో నేను ఒంటరిగా కూర్చోడానికి. నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఈ అలలు నాతో మాట్లాడుతూనే ఉంటాయి అని అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయితో మనోడు అంటున్నాడు, అసలు మీరు ఇక్కడికి ఏం చేయడానికి వచ్చారు? చిల్లింగ్ కోసం వచ్చారా, ఏమన్నా ఎంజాయ్ చేయడానికి వచ్చారా, ఏమన్నా మర్చిపోవడానికి వచ్చారా అని అడిగాడు అనమాట. అమ్మాయి అంటుంది, చిల్లింగ్ అంత ఈజీ కాదు కానీ పారిపోవడానికి, ఏదో కొత్తగా చూడాలని తాపత్రయపడడానికి వచ్చా. మన సాకేత్ గాడు అమ్మాయిని అడుగుతారన్నమాట, మీరు ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు? చిల్ అవ్వడానికి వచ్చారా, ఇంకేదానికైనా వచ్చారా అని అడుగుతారు. చిల్లింగ్ అనడం కాదు కానీ ఏం చెప్పాలంటే గతం నుంచి తాపత్రయాన్ని పోగొట్టుకోవడానికి వచ్చా అంటారు. అవును, మనం కొన్నిసార్లు ఆ బరువు నుంచి బయటపడాలని వెతుకుతాం, కానీ కొన్ని చోట్ల మనం మనల్ని మళ్ళీ కనుగొంటాం. ఆ మాట అనగానే ఇంకా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అట్లా వాళ్ళు బీచ్ పక్కన అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. మేము ఇవన్నీ దూరం నుంచి చూసుకుంటూ ఎంజాయ్ చేస్తా ఉన్నాం. ఆ అమ్మాయి అంటా ఉంది, ఏమండి మీ పేరు ఏం పేరు అని అడుగుతారు మనోడు. అడిగితే నా పేరు దీపిక అని చెప్పి, నైస్ నేమ్. మీ పేరు? నా పేరు సాకేత్ అని చెప్తాడు. మీతో మాట్లాడుతున్నప్పుడు నన్ను నేను మళ్ళీ గుర్తుపట్టుకున్నట్టుంది అని అంటాడు. చాలా మంది కలుస్తాం, కానీ కొందరే మన మనసుకి దగ్గరగా తాకుతారు, వాళ్ళల్లో మీరు ఒకరు. అప్పుడు ఆ అమ్మాయి నవ్వేస్తే, ఇది గోవా ప్రభావమో లేక సముద్రం వల్ల వచ్చిందో తెలియట్లేదు కానీ బాగా ట్రై చేస్తున్నాం అని. ఇది మనం కలిసిన ప్రభావం. మనం మాట్లాడిన ప్రతి పదం ప్రేమకు రంగులు వేసినట్టే. ఆ తర్వాత వీళ్ళు మనమేమంతా కలిసి ఈవినింగ్ ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళి తర్వాత రోజు అప్పుడు ఆ అమ్మాయి కూడా బీచ్ దగ్గరికి వచ్చి అనుకోకుండా, నీకు గుడ్ బై చెప్పడం కష్టం కానీ ఒక ఒక ప్రామిస్ చేస్తా, మరోసారి గోవాకు వస్తే ఇదే బీచ్లో కలుద్దాం అని చెప్పి అప్పుడు, కానీ అప్పటికి మనం ఎవరు అవుతామో, మనం ఎక్కడ ఉంటామో మారిపోతాం కదా. అంటే ప్రేమ మారదు, గుర్తుగా ఉంటుంది. నీ నవ్వు, ఈ బీచ్, నీ మౌనం, ఇవన్నీ నా జీవితంలో ఒక కథ అయ్యాయి. నీ మనసులో ఉండడం నాకు గౌరవం. బహుశా ఇది ముగింపు కాదు, ఇది మొదలేమో. సో ఇట్లా మా వాడి లవ్ స్టోరీ గోవాలో స్టార్ట్ అయినట్టు అయ్యి కొంత క్లోజ్ అయిందనమాట. ఇంకా అక్కడ జరిగిన సంగతులు, మేము వెళ్ళిన ప్లేస్లు, ఇవన్నీ మీకు సిరీస్ రూపంలో ఒక్కొక్కటిగా మీకు అందిస్తాం.